Hi, thanks. Welcome to my channel. సో మనం ప్రీవియస్ వీడియోలో డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే ఒక లేక్ హౌస్ క్రియేట్ చేసి ఆ లేక్ హౌస్ లోకి త్రూ డేటా పైప్లైన్స్ ద్వారా డేటా అనేది లోడ్ చేద్దాం. అది చేసిన తర్వాత మనం డిప్లాయ్మెంట్ చేసినప్పుడు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కూడా అప్లై అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక లేక్ హౌస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. So let me take Lagos. Okay, Lagos, enable చేద్దాం. So sales Lagos. Okay, create. Load అవుతుంది. Let's wait. ఓకే, సో మనకైతే సక్సెస్ఫుల్ గా లేకోస్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో ఇప్పుడేం చేద్దామంటే మనం ఒక డేటా పైప్ లైన్ క్రియేట్ చేసి ఆ డేటా పైప్ లైన్స్ కి త్రూ సీక్వల్ అజూర్ ఐ మీన్ సీక్వల్ సర్వర్ ద్వారా డేటా అనేది ఈ లేక్ హౌస్ లోకి సెండ్ చేయాలి. ఓకే, డేటా పైప్ లైన్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో డేటా పైప్ లైన్ సేల్స్ డేటా ప్రాసెస్. ఓకే, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. క్రియేట్. లోడ్ అవుతుంది. సో ఇదంతా ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఏదో ఒక 2 minutes లో చెప్పేది కాదు, ఎందుకంటే లాట్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అండ్ చాలా ఆప్షన్స్ అనేది మనం కూడా చూడాలన్నమాట. ఇప్పుడే మనకి క్లారిటీ అయితే వస్తుంది. సో ఒకసారి కొంచెం టైం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో మనం అయితే ఇప్పుడు ఒక డేటా పైప్ లైన్ తీసుకుని కాపీ డేటా యాక్టివిటీ. సో పేరు మారుతాం. డేటా ఓకే. సో సోర్స్ వచ్చేసరికి మనకి ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్ డెవలప్మెంట్. సో కనెక్షన్ టైప్ సీక్వెల్ సర్వర్ అండ్ వచ్చి నేను క్వెరీ తీసుకుంటానండి, ఎందుకంటే లోడింగ్ అనేది ఎక్కువ తీసుకుంటాను అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ క్వెరీ. లోడ్ అవుతుంది. స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపీ మెయిన్. ఓకే, రైట్ క్లిక్ అని ఓకే. ఓకే, సో మీరు కావాలంటే ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. మీ ఇన్ కేస్ మీరు డేటా ప్రాపర్ ఉందా లేదని అలా అబ్జర్వేషన్ చేయాలనుకుంటే కొంచెం ఆన్ ప్రిమిసెస్ అనేది ఒకసారి టైం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీ నీడ్ టు అండర్స్టాండ్. చెప్పే కదా టైం తీసుకుంటుంది అనమాట. ఇట్స్ నాట్ లైక్ హర్రీ బరీ, ఎందుకంటే యాజ్ ఎ సైడ్ లైక్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ స్టెప్స్. అండర్స్టాండ్. ఓకే, సో మనకైతే 2 రికార్డ్స్ ఉన్నాయి అవైలబుల్. సో మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నది ఇంపార్టెంట్ కాదు, రికార్డ్స్ ఉన్నాయా లేదనేది ఇంపార్టెంట్. ఓకే, మూవ్. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ అండ్ వర్క్ స్పేసెస్ లో ఏదైతే లేక్ హౌస్ క్రియేట్ చేసామో లేక్ హౌస్ ఇక్కడ మనకి రకరకాలుగా ఉంటాయి కదా డెస్టినేషన్స్. వాటిలో నుంచి నేను 1 లేక్ వెళ్ళాను. సేల్స్ లేక్ హౌస్ ఇప్పుడే కదా మనం క్రియేట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు టేబుల్ అనేది నేను మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో అలానే ఇక్కడ మీరు చూసుకుంటే అప్ అండ్ ఓవర్ రైడ్ ఉంటుంది అనమాట. సో మీకు కావాల్సిన విధంగా మీరైతే డిఫైన్ చేసుకోండి. స్కీమా డిబిఓ అండ్ టేబుల్ నేమ్ వచ్చేసరికి ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్. మ్యాపింగ్ ఏం అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. దెన్ క్లిక్ ఆన్ సేవ్. అంటే మీరు రన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది అండి, ఎక్స్ప్లిసిట్గా సేవ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్కోసారి అలా చేస్తుంటాం అంతే. దట్స్ ఇట్. ఓకే, లోడ్ అవుతుంది. లెట్స్ సీ దట్. సో ఇది సక్సెస్ అయితే మనం ఏం చేద్దామంటే ఏదైతే చేంజెస్ మీరు డెవ్ ఎన్విరాన్మెంట్ లో చేస్తారో ఆ చేంజెస్ అనేది ఫర్దర్ లైక్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి మనం ఫర్దర్ గా మూవ్ చేద్దాం. ఓకే, సో మీకు ఆన్ ప్రిమిసెస్
మిర్రరింగ్ వచ్చింది, 1x సెక్యూరిటీ వచ్చింది. ఓకే, చెక్ చేయండి కావాలి. కాకపోతే నేను రేట్ చేస్తాను వీడియోస్. Okay, it seems like it will take more than a minute, but we can wait. No need to hurry. అంటే ఒక్కోసారి ఆన్ ప్రెమిసెస్ కొంచెం టైం అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడనే కాదు, రెగ్యులర్ యూస్ కేసెస్ అవసరం. It's taking more than a minute. ఓకే, యూ కెన్ వెయిట్. మీరు స్కిప్ అయితే చేయొచ్చు. సో ఎందుకంటే నేను ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి. మళ్ళీ క్యాన్సిల్ చేసి రన్ చేసినా సరే సేమ్ ఒక్కోసారి టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయితే చేయను, ఎందుకంటే ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఓకే, థ్యాంక్ గాడ్. సో ఇట్స్ సక్సెస్ అన్నమాట. ఓకే, సో మనకి డేటా అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎన్ని రికార్డ్స్? 2 రికార్డ్స్ కాపీ అయ్యాయి. ఓకే, వెల్ అండ్ గుడ్. సో ఇప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి వెళ్దాం. ఓకే, సో మీరు కావాలంటే లేక్ హౌస్లో కూడా ఒకసారి వెరిఫై చేద్దాం, క్రాస్ వెరిఫికేషన్. ఇట్స్ బిగ్ గుడ్. ఓకే, ఓకే, సో డేటా కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. వెరీ గుడ్. ఓకే, సో మనకి డేటా అయితే సక్సెస్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఏం చేసినాం, ఒక లేక్ హౌస్ క్రియేట్ చేసినాం అండ్ ఒక డేటా పైప్లైన్స్ ద్వారా ఆన్ ప్రిమిసెస్ సీక్వెన్స్లో ఉన్న డేటాని లేక్ హౌస్లోకి సెండ్ చేస్తున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ చేంజెస్ ఏదైతే చేసామో వేరే ఎన్విరాన్మెంట్స్కి మూవ్ చేస్తున్నాను. సో ఈ డిప్లాయ్మెంట్ పైప్లైన్, సో మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఆ వర్క్ స్పేస్ డెవలప్మెంట్, డెస్క్టాప్, ప్రొడక్షన్ ఇన్ కేస్ ఒకలా ఏదైనా మిస్టేక్ చేశారంటే ఒక్కోసారి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. బీ కేర్ఫుల్ అన్నమాట. టైమింగ్ ఎన్ని ఐటమ్స్ పెండింగ్ ఉన్నాయి? 2 ఐటమ్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఐ థింక్ చూడండి. సో ఇక్కడ టైప్ ఫిల్టర్, యా, ఇక్కడ చూడండి. ఓన్లీ ఇన్ సోర్స్, సేమ్ యాజ్ సోర్స్. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తుంది, ఓన్లీ ఇది వచ్చేసరికి డెవలప్మెంట్, ఇది వచ్చేసరికి టెస్ట్ డెవలప్మెంట్ లో రెండిట్లో కూడా సేమ్ ఉందని చెప్తుంది. మనకేం కావాలా, ఓన్లీ ఇన్ సోర్స్ అనమాట. మీరు చూస్తే లేక్ హౌస్ ప్రివ్యూలో ఉంది, డేటా పైప్లైన్ జనరల్ అవైలబిలిటీ. ఓకే, వెరీ గుడ్. ఓన్లీ ఈ 2 ఐటమ్స్ మాత్రమే మనమైతే టెస్ట్ ఎన్విరాన్మెంట్ మూవ్ చేస్తున్నాం. ఇంకోటి ఇక్కడ కంపేర్ ఎందుకు రాలేదంటే ఇది ఫస్ట్ టైం మీరు రన్ చేస్తారు. ఓకే, ఏదైతే ఐటమ్స్ మీరు క్రియేట్ చేస్తారో ఆ ఐటమ్స్ అనేది టెస్ట్ ఎన్విరాన్మెంట్కి ఫస్ట్ టైం కాబట్టి అందువల్ల మీకు కంపేర్ చేయాల్సిన అక్కడ ఏం లేదు. ఏం లేకుండా మీరేం చేస్తారు, నథింగ్ ఈస్ రైట్. ఓకే, డిఫరెంట్. సైన్ నోట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే.
ఓకే, డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ ఐ థింక్ స్టిల్ గోయింగ్. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ ఉంది కదా, సో ప్రొడక్షన్ కూడా చెక్ చేద్దాం. డిప్లాయ్, డిప్లాయ్. సో మీరు ఒక్కసారి ఎక్కువ ఐటమ్స్ కాకుండా కొన్ని కొన్ని ఐటమ్స్ డిప్లాయ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అంటే అది మల్టిపుల్ టైమ్స్ అవుతుంది, అది కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో ఎనీవో మనకైతే సో డెవలప్మెంట్ నుంచి టెస్ట్, టెస్ట్ నుంచి ప్రొడక్షన్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయితే జరిగిందండి. మీరు చూడొచ్చు, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. సో ఇప్పుడు నేను సో టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్తున్నాను. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ కదా, సో మీకు ఇక్కడ ప్రాపర్గా వచ్చింది అండ్ ఈవెన్ లేక్ హౌస్ కూడా వచ్చింది. వెరిఫై చేద్దాం సరే. సో ఇప్పుడు మనకి సో టేబుల్స్ అయితే ఏం రాలేదు. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వెళ్దాం. లేక్ హౌస్, రిఫ్రెష్. సో ఇక్కడ కూడా టేబుల్స్ ఏం రాలేదు. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, సో డేటా పైప్లైన్స్ చెక్ చేద్దాం. ఓకే, సో మీరు చూసుకుంటే సోర్స్, డెస్టినేషన్. ఓకే, సో రెండు కూడా మనకి వచ్చాము. ఓకే, సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా సో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. బట్ మీకు ఇప్పుడు డౌట్ రావాలి, ఇప్పుడు ఏదైతే లేకోస్లో టేబుల్ క్రియేట్ చేస్తామో ఆ టేబుల్ అనేది మరి సో డెవ్ ఎన్విరాన్మెంట్కి రాలేదు అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి రాలేదు. ఓకే, సారీ టెస్ట్ ఎన్విరాన్మెంట్కి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ రాలేదు. సో ఇది సార్ట్ అవుట్ ఎలా చేయాలి అనేది మనం గోయింగ్ ఫార్వర్డ్ అనేది వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.